హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ త్రివేణి సాయిరామ్ హార్ట్ఫుల్ ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇప్పుడైతే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్కి అందరూ వెళ్ళాలి అనుకుంటారు. చాలామంది డ్రీమ్ ప్లేస్ కూడా అయి ఉంటుంది హైదరాబాద్లో. సో దానికి వెళ్తున్నాం అనమాట. అది ఏంటి అంటే రామోజీ ఫిలిం సిటీ. రామోజీ ఫిలిం సిటీ నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలి అని అందరికీ ఉంటుంది. బట్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకొని వెళ్తే చాలా బెటర్గా ఉంటుందని నేను ఈ వీడియోలో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇదైతే ఎంట్రన్స్. స్టార్టింగ్ మనం వెళ్ళే కొద్దీ ఇలా ఉంటుంది. మిడిల్లో కొంచెం పేపర్ ఫ్లవర్స్ టైప్ది డిజైన్ ఉంటుంది. అలా చెట్లు ఉంటాయి అనమాట. చుట్టుపక్కలంతా కూడా ఎంటర్ అయిపోయాం మనం రామోజీ ఫిలిం సిటీలోకి. అయితే మనం వెళ్ళిన తర్వాత కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. కార్ పార్క్ చేసేసిన తర్వాత 4 వీలర్ దగ్గర కానీ 6 వీలర్ దగ్గర కానీ మనం ఎక్కడైనా పార్క్ చేసేయచ్చు. కార్లో బైక్ అయినా సరే, బైక్స్ పెట్టే ప్లేస్ ఉంటుంది పార్కింగ్ ఏరియాలో, అక్కడ పార్క్ చేసేయచ్చు. సో మేమైతే కార్ పార్క్ చేసాము. కార్ పార్క్ చేసిన వెంటనే మనం చేయాల్సిన విషయం టికెట్స్ తీసుకోవడం అనమాట. ఆన్లైన్లోనే టికెట్స్ తీసుకుంటే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అది స్కాన్ చేయాల్సి ఉంటుందేమో మేబీ. మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్లోనే తీసుకున్నాం కాబట్టి టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇదైతే టికెట్ కౌంటర్ అనమాట. ఈచ్ పర్సన్ వచ్చేసి టికెట్స్కి 1450 సంథింగ్ ఉంటుంది. నేను మర్చిపోయాను అనమాట. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు టికెట్స్. ఇద్దరికి కలిపి 3000 అలా అవుతుంది. రౌండ్ ఫిగర్ చేసుకుంటే కనుక 3000 అవుతుంది అనమాట. అది వితౌట్ లంచ్. మనము విత్ లంచ్ అండ్ విత్ డిన్నర్ కూడా మనం టికెట్స్ తీసుకోవచ్చు. అంత అవసరం లేదంటే కనుక చూసారు కదా, మేము వితౌట్ లంచ్ తీసుకున్నాము. డిన్నర్ వరకు ఉండము, ఎర్లీగా వెళ్ళిపోవాలన్నమాట. సో అది కార్ రెంట్కి తీసుకున్నది కాబట్టి ఇచ్చేసేయాలి. అలా మనం టికెట్స్ తీసుకున్న తర్వాత రామోజీ ఫిలిం సిటీది ఒక స్టిక్కర్ ఇస్తారు. అది మనం డ్రెస్ మీద స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఊరికే జస్ట్ అట్లా మనం రామోజీ ఫిలిం సిటీ విజిట్ చేయడానికి వచ్చినట్లు ఆ స్టిక్కర్ అంటించేసుకొని ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. సో టికెట్ కౌంటర్కి ఆపోజిట్లో ఇక్కడ ఎన్ని మూవీస్ తీసారో ఆ మూవీస్ స్టిక్కర్స్ అంటించున్నాయి అనమాట. ఆ ఫొటోస్ అన్నీ అంటించున్నాయి. శివ, అట్లాగే చాలా మూవీస్, హిందీ మూవీస్, అవన్నీ కూడా. మనం టికెట్ ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఒక బస్సు ఉంటుంది. ఆ బస్సు మనల్ని తీసుకెళ్ళి ఒక ప్లేస్లో వదులుతుంది అనమాట. అక్కడ మనం ఏమేమైతే చూడాలో ఆ ప్లేసెస్ అన్నిటి దగ్గరికి తీసుకెళ్తుంది ఇప్పుడు మనం వెళ్ళే బస్సు అయితే. సో ఇప్పుడు మేము బస్సులో వెళ్తుంది, కార్లో మేము వచ్చే రూటే అనమాట. వచ్చిన రూటు చుట్టుపక్కలంతా కూడా ఇలా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, అడవి అట్మాస్ఫియర్ ఉంది కదా. మేబీ నాకు తెలిసి నేను అనుకోవటం ఏంటంటే అడవి కానీ ఇట్లా ఏమైనా నదులు ఇలాంటివి తీయాలి షూటింగ్ అన్నప్పుడు మేబీ ఈ ప్లేస్లోకి అడవి లాగా లోపలికి వెళ్ళేసి తీస్తారేమో. ఇదైతే అసలు మెయిన్ ఎంట్రన్స్. మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము యాక్చువల్గా. సైడ్కి అయితే వాళ్ళకి ఇట్లా డిజైన్ వేసి ఉంది. చాలా బాగుంది, అట్రాక్టివ్గా ఉందన్నమాట. నాకు తెలిసి ఈ వీడియో చూసే వాళ్ళు చాలామంది రామోజీ ఫిలిం సిటీ చూసే ఉంటారు. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే ఎప్పటి నుండే వెళ్ళాలి అనుకుంటున్నాను. 8 years బ్యాక్ నుంచి వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. సో అదనమాట. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఏంటంటే పెద్దవాళ్ళు కూడా బాగానే ఎంజాయ్ చేస్తారు. కాకపోతే మనము అన్నిటినీ యూస్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చినందుకు ఆ టికెట్ ప్రైస్కి తగ్గట్టుగా టైం కేటాయించుకొని ఎవ్రీ రైడ్ కానీ లేదా ఎవ్రీ ప్లేస్ కానీ వెళ్ళేసి మార్నింగ్ 9:30 కల్లా మనం ఇక్కడ ఉంటే కనుక మార్నింగ్ బస్సెస్లో ఏంటంటే మనల్ని చూడాల్సిన ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర డ్రాప్ చేస్తారు. కొంచెం సేపు మనకు టైం ఇస్తారు. ఆ ప్లేస్ని తరువుగా చూడటానికి కొంచెం టైం ఇస్తారనమాట. అదే మనం ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చాము అంటే మనకు అంత టైం ఉండదు. జస్ట్ ఓన్లీ బాహుబలి సెట్టింగ్ అండ్ వేరే ప్లేస్ ఏదో చూపిస్తారు అంతే. జస్ట్ ఒక 5-10 minutes అట్లాగే ఉంటుంది. ఎక్కువ టైం ఉండదు మనం ఆఫ్టర్నూన్ అలా వస్తే. మార్నింగే వచ్చామంటే మనకి ఎక్కువ టైం ఉంటుంది. ఎక్కువ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేయడానికి కానీ కొంచెం టైం స్పెండ్ చేయడానికి కానీ బాగుంటుంది అనమాట. మార్నింగ్ టైంలోనే ప్లాన్ చేసుకోండి మీరు రామోజీ ఫిలిం సిటీ రావాలి అనుకుంటే. ఇది ఒక ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెప్పాను కదా, ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్లేసెస్ అన్నీ కూడా మార్నింగ్ వచ్చినట్లయితే బస్సు ఆపి మనల్ని లోపలికి పంపించి కొంచెం టైం ఇచ్చి మనం చూసేదాకా వెయిట్ చేస్తారనమాట బస్సు. దాని తర్వాత ఇప్పుడు మనం వెళ్ళేది ఏంటి అంటే కొన్ని షోస్ జరుగుతూ ఉంటాయి కదా.
యాక్టింగ్ షోసు, అలాగే డమ్ స్మాష్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఆ షోస్ జరిగే ప్లేసెస్లో మనల్ని వదులుతారు, అవన్నీ కవర్ చేసుకోవాలన్నమాట మనం. సో ఇంకొక విషయం ఏంటంటే, మీరు మొత్తం అంతా తిరగాలి కాబట్టి శాండిల్స్ ఆర్ షూస్ కానీ, లేదంటే శాండిల్స్ ఆర్ షూస్ అవి మీకు కంఫర్ట్గా ఉండేవి చూసుకోండి. మనం కొన్నిసార్లు ఏంటంటే జస్ట్ బస్లోనే తిరుగుతాం కదా అనే ఊహతో వస్తాం రామోజీ ఫిలిం సిటీ. బట్ బస్లో కొంతవరకు వెళ్తాం, బట్ మనం నడవాల్సింది కూడా చాలా ఉంటుంది. కాబట్టి చెప్పులు కానీ షూస్ కానీ మనకి కంఫర్ట్గా ఉండాలి. తిరగడానికి ఎంతసేపు అయినా సరే తిరగగలగాలి ఈవినింగ్ వరకు. సో అది కంఫర్ట్గా ఉండేలా చూసుకోండి. అలాగే బట్టలు కూడా మనకి ఫ్రీగా తిరగడానికి కంఫర్ట్గా ఉండే బట్టలు మాత్రమే వేర్ చేసుకొని వస్తే మీకు ఫ్రీగా ఉంటుందన్నమాట, హ్యాపీగా తిరిగేసేయచ్చు. మనం చెప్పులు కానీ బట్టలు కానీ కొంచెం చూడటానికి బాగుంటే చాలే అని చెప్పేసి కంఫర్ట్ లేకుండా వేసుకొని వచ్చాము అంటే కనుక కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది ఇదంతా తిరగాలి అంటే. అంతే, ఏం లేదు, నా చిన్న టిప్ అది. నెక్స్ట్ ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇంకా మనకి బస్సు ఆగిన తర్వాత మనం లోపలికి వెళ్ళాల్సిన ప్లేసెస్, చూడాల్సిన ప్లేసెస్, ఇక్కడైతే షూటింగ్ ఎలా జరుగుతుంది అవన్నీ కూడా మనకు ఒక వ్యూ చూపిస్తారనమాట. ఆ వ్యూ చూడటానికి వెళ్ళాం మేము. అసలు షూటింగ్ ఎలా జరుగుతుంది, ఎవరెవరు ఉంటారు ఏంటి అదంతా కూడా చూపిస్తున్నారనమాట ఇక్కడ. సైడ్కి మేము వెళ్ళే చోట పెయింటింగ్స్ వేసి ఉన్నాయి. సో అది పైన ఏమో డిజైన్ అనమాట. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూసారు కదా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, అక్కడ అమెరికాలో ఉంటుంది కదా, సో అది. ఇది కాఫీ షాప్ లాగా డిజైను. ఇవన్నీ కూడా మూవీస్లో షూటింగ్కి యూజ్ చేసేవే. ఇక్కడ చాలామంది బొమ్మల పక్కన కూర్చొని, అలాగే ఆ కార్ల పక్కన నించొని, నెక్స్ట్ ఈ స్టాచ్యూ దగ్గర అంతా కూడా ఫొటోస్ దిగుతున్నారు అనమాట. ఆబ్వియస్లీ మేము కూడా దిగాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మామూలుగా చిరుతిళ్ళు ఐస్ క్రీమ్ కానీ, లేదంటే వేరే వేరే ఫుడ్స్ కానీ అన్నీ కూడా కాస్ట్లీ. మనకి బయట నుండి ఫుడ్ అయితే అలా ఉండదు లోపలికి. చిన్నపిల్లలకి మేబీ పాలు అవి ఎలా ఉంటాయేమో నాకు తెలియదు. పెద్దవాళ్ళకైతే మాత్రం ఫుడ్ అది వాటర్ బాటిల్స్ అవి లోపలికి ఎలా ఉండదు, మనం అక్కడ పర్చేజ్ చేయాల్సిందే. కాస్ట్ మాత్రం బాగానే ఉంటుంది, అది ముందే ప్రిపేర్ అయ్యారండి. జస్ట్ టికెట్ కాస్ట్ మాత్రమే కాదు, మనం ఎంత టికెట్ తీసుకున్నామో అంత కాస్ట్ మనకి లోపలికి వచ్చిన తర్వాత కంపల్సరీ అవుతుంది. ఒకవేళ మీరు మార్నింగే టిఫిన్ చేసి వచ్చే లెక్క అయితే కనుక చక్కగా కడుపు నిండా టిఫిన్ చేసేసి రండి. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ వరకు ఏం ఆకలి లేకుండా బయట పిచ్చి పిచ్చిగా కొనేసేయకుండా ఉండేలాగా ఉంటే ఓకే. ఎందుకంటే మనకి ఇక్కడ డబ్బు పెట్టినా కూడా అంత హెల్దీ అండ్ నీట్ ఫుడ్, మేబీ నా టేస్టీ ఫుడ్ అయితే నాకు దొరకలేదు ఇందులో. సో అందుకని చెప్తున్నాను. అండ్ మనం ఇక్కడైతే ఫస్ట్ షో చూడటానికి వచ్చింది అయితే ఇదనమాట. ఇక్కడ మనకు ఒక ట్రైన్ టైపు, చిన్న ట్రైన్ టైపుది ఇస్తారు, ఒక బోగి. అందులో మనల్ని కూర్చోబెట్టి నవాబీ టైంలో ఎలా ఉంటుంది ఏంటి అదంతా కూడా మనకి విజువల్గా చూపిస్తూ ఉంటారు. ఇలా చూసారు కదా. ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఒక్కవైపు మాత్రమే కాదు ఇలా పెట్టింది, రెండు వైపులా కూడా ఉందన్నమాట. రాజుగారు ఇట్లా అక్కడ డాన్స్ చేసేవాళ్ళు, ఇటువైపు కూడా ఉన్నారనమాట. మంత్రులు ఇలా వెళ్ళుంటారు కదా, రాణీలు, చెలికత్తలు, ఇంకా అవన్నీ మొత్తం అంతా ఉన్నాయన్నమాట. ఇంకా దోషులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి శిక్షిస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ గుర్రాలు, ఇంక ఇలా ఎవ్రీథింగ్ ఆ టైంలో, రాజుల టైంలో ఎలా ఉండేది ఏంటి అదంతా కూడా కళ్ళకి కట్టినట్టుగా చూపించారనమాట. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది అదంతా. సో దాని టైంలో మూవీస్ ఎలా తీసేవాళ్ళు ఏంటి అదంతా కూడా చూసారు కదా. ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ వెస్ట్రన్ ఏరియాలోకి వచ్చేస్తాం. ఈఫిల్ టవర్. సో అదనమాట.
ఇట్లాంటివి షోస్ మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఒక్కటి కూడా మిస్ చేయొద్దు. ఎందుకంటే మనం ఒక డే మొత్తం కేటాయించుకొని వస్తున్నాం కాబట్టి ఏ షో కూడా మనకేం ఫ్రీగా ఇవ్వట్లేదు. వాళ్ళు కంప్లీట్గా ప్యాకేజ్ ఇస్తున్నారు కాబట్టి మనం తీసుకున్న టికెట్లో ఏవైతే ఇంక్లూడ్ అయి ఉన్నాయో వాటన్నిటిని యూటిలైజ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మనం రామోజీ ఫిలిం సిటీ వచ్చినందుకు ఒక మీనింగ్ ఉంటుందన్నమాట. జస్ట్ ఫర్ ఏదో వచ్చాము, డబ్బులు పెట్టేసాము, ఏదో ఒకటి 2 చూసాము, వెళ్ళిపోయామంటే మనకి వేస్ట్ అనమాట. మనీ వేస్ట్, టైం కూడా వేస్ట్ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా చూడండి, మంచిగా ఎంజాయ్ చేసి గ్రేట్ మెమరీ మన ఒక లైఫ్లో వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. అది నేను చెప్పేది. మేము ఏంటంటే కొంచెం ఆఫ్టర్నూన్ అలా వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి 12:30, 2 అలా అయినట్టుంది మేబీ. అందుకే మేము మార్నింగ్ సెక్షన్లో చూపించే ప్లేసెస్ ఏవే ఉంటాయో అవి జస్ట్ మామూలుగా దూరం నుంచి బస్సులో చూసాం తప్ప దగ్గరికి వెళ్ళి చూడటానికి, టైం స్పెండ్ చేయడానికి కుదరలేదు. అందుకే చెప్తున్నాను, మార్నింగే వస్తే చాలా బెటర్. మనం అన్నీ కూడా కవర్ చేసేయచ్చు. సో ఇప్పుడు మేము చూస్తున్న వ్యూ అయితే కొంచెం ఒక 10-15 మినిట్స్ పట్టిందనమాట. ఇక్కడ చూసారు కదా భూకంపం ఎలా వస్తుంది, అప్పుడు వచ్చినప్పుడు సునామీ అవన్నీ ఎలా వస్తాయి ఏంటి అంతా కూడా విజువల్స్ లాగా చూపిస్తున్నారనమాట. న్యాచురల్గా మనుషులు ఉన్నట్లుగానే అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. మనకంటే కూడా ఇంకా పిల్లలు ఇలాంటివి విజువల్స్ చూసినప్పుడు చాలా ఎక్సైట్ అవుతారు. అండ్ వాళ్ళు అంత క్విక్గా కూడా మర్చిపోరు అనమాట వెళ్ళిన ప్లేసెస్ని ఇలాంటివి చూసినప్పుడు. ఇదైతే జంగల్ థీమ్ అనమాట. జంగల్లో ఉన్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది, జంగల్లో వెళ్ళి విజిట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. రియల్ యానిమల్స్ని చూస్తున్నట్లుగా. అండ్ ఇది ఒక చెప్పాను కదా 10 మినిట్స్ అట్లా పట్టింది. 10-15 మినిట్స్ పట్టింది అనమాట ఈ షో అయితే. ఇలా మనం జస్ట్ ట్రైన్ బోగిలాగా ఉంటుంది, దాంట్లో వెళ్ళేసి ఇది మొత్తం అంతా విజిట్ చేసేసి దీని నెక్స్ట్ మళ్ళీ యాక్షన్ షోకి వెళ్ళాం మేము బయటకు వచ్చిన తర్వాత. సో ఇక్కడ చూసారు కదా అల్లావుద్దీన్ అద్భుత దీపంలో వస్తూ ఉంటుంది. సీరియల్ చూసే ఉంటారు చాలామంది, మూవీ కూడా చూసే ఉంటారు అల్లావుద్దీన్ అద్భుత దీపం. సో విజువల్ చూసారు కదా అలా ఉంటుంది. అండ్ మ్యారేజ్ థీమ్ అనమాట. సో మ్యారేజ్లో కల్చరల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ చూపించారు. మనకేంటంటే వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్లుగా ఫీలింగ్ వస్తుంది. నిజంగా చెప్పాలంటే చాలా కష్టపడే ఉంటారు ఇవన్నీ సెట్టింగ్స్ చేయడానికి. ఇక్కడ లేదంటూ లేదు కదా, ఎక్కడెక్కడ ప్లేసెస్ అంతా కూడా రామోజీ ఫిలిం సిటీలో మనం కళ్ళ కట్టినట్టుగా చూడొచ్చు అనమాట. వేరే అదర్ కంట్రీస్ ఇవి కూడా మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ టీషర్ట్స్ పైన నేమ్స్ అలాగే ప్రింట్స్ వేసి అలాగే క్యాప్స్ అవన్నీ ఇస్తామంటారు. బట్ చాలా కాస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, బట్ మేమైతే పర్చేజ్ ఏం చేయలేదు ఎందుకులే అని చెప్పేసి. సో ఇక్కడైతే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా వచ్చాం కాబట్టి మా వారు చిన్న బన్ను టైప్ది ఏదో తింటున్నారనమాట. దాని నెక్స్ట్ యాక్షన్ షోకి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్స్ అసలు వాళ్ళు ఎలా ఏంటి, ఎవరి తర్వాత ఎవరు పని ఏంటి, ఎలా ఉంటుంది, అసలు ఒక మూవీ తీయాలంటే ఎంత టైం పడుతుంది, మామూలుగా ఎంత కష్టం ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది వర్క్ చేస్తారు, అదంతా కూడా మనకి ఒక యానిమేషన్ టైప్లో చూపించారనమాట. సో జస్ట్ ఫర్ ఫన్కి ఒక వీడియో చూపించారు. ఏంటి అంటే ప్రొడ్యూసర్ నేను గొప్ప, డైరెక్టర్ నేను గొప్ప, హీరో నేను గొప్ప, నేను లేకపోతే ఈ మూవీ అట్లా అనుకుంటూ ఉంటారు కదా. అలా కాదు, ఒక మూవీ సక్సెస్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా సరే అసలు ఒక మూవీ తీయాలంటేనే చాలామంది కృషి వెనకాల ఉంటుందన్నమాట.
నిజంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చాలా అంటే చాలా మెయిన్ ఓపిక ఉంటుంది, దాంతోపాటుగా కష్టం కూడా ఉంటుంది. మనం బయట నుంచి చూసేసి సినిమా హిట్ ఫ్లాపా అని ఈజీగా చెప్పేస్తాం, బట్ అది బ్యాక్గ్రౌండ్ వాళ్ళ కష్టం చాలా ఉంటుంది అనమాట. మేము వెళ్ళిన రోజు జనాలు అయితే బాగానే ఉన్నారు, చూసారు కదా, ప్రతి షోకి హౌస్ఫుల్ అన్నట్లుగా ఉంది. అండ్ మాలో నుంచే ఆడియన్స్లో నుంచి ఒక 3-4 మెంబర్స్ని తీసుకొని ఒక మినీ షార్ట్ ఫిల్మ్ టైప్ తీశారు. జస్ట్ రైడింగ్ చేస్తున్నట్టు, బ్యాంక్ రాబరీ చేసినట్టుగా ఒక సీన్ క్రియేట్ చేశారనమాట. అది సీన్ ఎలా తీస్తారో ముందు తీసి, దాని నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో ఆడియో ఎలా ఇస్తారు, సౌండ్స్ ఎలా ఇస్తారు అవంతా కూడా చూపించారనమాట. మామూలుగా బైక్ సౌండ్ ఎలా వస్తుంది మూవీలో, నెక్స్ట్ గన్ పేలిస్తే ఎలా ఉంటుంది, అదంతా కూడా రియల్గా చూపించారు మాకు, అసలు ఎలా చేస్తారు ఏంటి అది అని. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. దాని నెక్స్ట్ ఇంక లంచ్ టైం అయింది. సో లంచ్ టైం ఆల్రెడీ దాటేసింది, మేము వచ్చిందే లంచ్ టైంకి. అండ్ ఇక్కడ ఫుడ్ తీసుకుంటే అస్సలు ఏం బాగాలేదనమాట. నేనైతే ఒక కాఫీతో సరిపెట్టుకున్నాను. కాఫీ మాత్రం చాలా బాగుంది, బట్ ఈ హోటల్కి మాత్రం అసలు ప్రిఫర్ చేయొద్దు నేను చెప్పేది అయితే. అంత టేస్టీ ఫుడ్ అయితే కాదు, మనీ కూడా వేస్ట్. సో అందుకే మీరు మంచిగా ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిగా కడుపు నిండా లంచ్ చేసి రండి అబ్బా, లేదంటే ఇక్కడికి వచ్చి మనీ వేస్ట్ అండ్ అలాగే సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు అనమాట ఫుడ్ విషయంలో మాత్రం. నేనైతే ఒక కాఫీ తాగేసి సరిపెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడైతే స్పేస్ యాత్ర, మనం స్పేస్లోకి వెళ్తే ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అనేది లైవ్లో చూపిస్తారు, మనం కూడా ఫీల్ అవుతాం అనమాట. సో మామూలుగా అయితే ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు ఈ లైన్స్ అన్నీ నిండిపోతాయి కదా. సో ఈరోజు అంటే బాగానే ఉన్నారు జనాలు, బట్ ఈ అన్ని షోస్కి అంత ఫుల్గా అయితే లేరు. బట్ మేము వెళ్ళిన తర్వాత ఒక ట్రాలీ టైప్ దాంట్లో కూర్చోబెడతారనమాట. ఐ మీన్ ఒక పడవలాగా ఉంటుంది, నేను చూపిస్తాను మీకు అది కూడా. దాంట్లో కూర్చుంటే ఏంటంటే స్పేస్లోకి పైకి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది సౌండ్స్, ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మనం లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తాము. అండ్ మీలో ఎంతమంది రామోజీ ఫిలిం సిటీ కొత్తగా విజిట్ చేశారు, లేదా అంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారు, అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏమైనా మెమరీస్ ఉన్నాయా, అవన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి తప్పకుండా. మేమైతే స్పేస్ యాత్ర షో దాంట్లోకి అయితే వెళ్ళాము లైవ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. చూసారు కదా, ఇలా ముందుకు మనం స్పేస్లోకి వెళ్తున్నట్టు, ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత అది మొత్తం ఊగుతున్నట్లు మన బాడీ లైట్నింగ్ అవుతుంది కదా. సో అట్లా మొత్తం అంతా స్పేస్ ఓపెన్ చేశారు, లోపల ఎలా ఉంటుంది ఏంటి అదంతా కూడా అనమాట. సో మేమైతే బయటకు వచ్చేసాము అది ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత. చాలా బాగుంది రియల్ ఎక్స్పీరియన్స్. అండ్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతుంది ఇక్కడ, లైవ్గా మ్యూజిక్ అనేది ప్లే చేస్తున్నారు చక్కగా, బాగుంది వినడానికి. కొంచెం చిల్డ్ అవ్వాలి, కొంచెం పీస్ఫుల్గా కావాలి అనుకుంటే కాసేపు కూర్చొని ఆ మ్యూజిక్ వినేసి వెళ్ళొచ్చు అనమాట. మాకేంటంటే హరీ బరీ అనమాట, అస్సలు టైం లేదు, ఎక్కువ చూడాల్సిన ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకని ఇంకా అటు ఇటు ఒక షో అయిపోగానే వెంటనే నెక్స్ట్ షో ఏది ఉంది, టైమింగ్ సెట్ అవుతుందా లేదా అదంతా కూడా చూస్తున్నాను. అయితే బేసికల్లీ నేను మొన్న సంక్రాంతికి రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను కదా. సో ఆ ఉత్సాహం ఇంకా అప్పటికి అలాగే ఉంది. ఆ రోజు మేము వెళ్ళిన రామోజీ ఫిలిం సిటీ వెళ్ళినప్పటికీ ఇంకా సంక్రాంతి సంబరాలు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఇంకా జరుగుతున్నాయి అన్నమాట రంగోలీ కాంపిటీషన్స్ అవన్నీ కూడా. నేనేంటంటే మా వారితో నేను వేస్తాను అని చెప్తే అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా ఫైనల్గా ఒప్పించేసి నేను కూడా రంగోలీ అయితే వేశాను, అది కూడా చూపిస్తాను మీకు ముందు వస్తుంది వీడియోలో. అండ్ ఇక్కడైతే మళ్ళీ నెక్స్ట్ కాన్సర్ట్కి వెళ్ళాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ షో స్టార్ట్ అయిపోయినట్టుంది, ఒక 15 minutes అట్లా అవుతుంది. ఒక థీమ్స్ లాగా తీసుకొని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట, చాలా బాగా చేశారు. లైవ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కొన్ని రిస్కీ షార్ట్స్ కూడా చేశారనమాట, రిస్కీ డ్యాన్సింగ్ చాలా బాగుంది, బాగా అనిపించింది. మనం లైవ్గా షోస్కి వెళ్తే ఎలా ఉంటుందో సో అలా అనిపించింది అనమాట. లైవ్ డ్యాన్స్ షో చూసినట్లుగా ఉంది, బాగుంది.
అది ఏఆర్ రెహమాన్ది జయ హో సాంగ్ ఉంటుంది కదా, అస్సలు ఆసమ్ ఆ సాంగ్ అయితే. మేము కాలేజ్లో ఉన్నప్పుడు ఆ సాంగ్కి పర్ఫార్మెన్స్ చేసాము, అది గుర్తొచ్చింది మెమరీ. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డమ్ స్మాష్ అని మనం ఫైట్స్ సినిమాల్లో పాతకాలంలో ఉన్నప్పుడు ఫైట్స్ ఎలా చేస్తారు ఏంటి అదంతా కూడా చూపించారనమాట. అప్పుడు ఆ సౌండ్స్ ఎలా ఉంటాయి పాత మూవీస్లో, కృష్ణ మూవీస్లో ఫైట్స్, టక్కర్ దొంగ ఇట్లాంటి వాటిలో ఎలా ఉంటుంది ఫైట్ సీన్స్ అనేది చాలా బాగా చూపించారు. కామెడీగాను ఉంది, అట్ ది సేమ్ టైం ఓహో ఇలా చేస్తారా ఫైట్స్ రియల్గా అని చెప్పేసి అనిపించింది అనమాట. ఒక థీమ్ తీసుకున్నారు, ఆ థీమ్ని మా ముందు పర్ఫామ్ చేశారు. చాలాసేపే జరిగింది ఇది కూడా, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉండిద్దేమో ఈ పర్ఫార్మెన్స్ అయితే. చాలా బాగా పర్ఫామ్ చేశారు ఆర్టిస్టులు అయితే. దీని నెక్స్ట్ ఇక్కడంతా కూడా ఏంటంటే మనకి రైడ్స్ ఉంటాయన్నమాట. మేమైతే రైడ్స్ ఏమీ అస్సలు ఎక్కలేదు. దాని నెక్స్ట్ బాహుబలి సెట్టింగ్కి వెళ్ళడానికి బస్సు ఉందన్నమాట. దానికంటే ముందు ఇక్కడైతే రైడ్స్ ఉన్నాయి చూసారు కదా చక్కగా. ఏ రైడు మేము అసలు చేయలేదు. నాకైతే అదే డిసప్పాయింట్ అనిపించింది రైడ్స్ చేయకపోవడం. ఇంకా ఇప్పుడు బాహుబలి సెట్టింగ్కి తీసుకెళ్ళడానికి బస్సు అయితే ఎక్కామన్నమాట. అండ్ దానికంటే ముందు నేను రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను ఆల్రెడీ, అది వీడియో మిస్ అయినట్టుంది. చిన్న ముగ్గు వేసాను అనమాట, బట్ ప్రైజ్ ఏం రాలేదులేండి, బట్ ఊరికి జస్ట్ అట్లా ట్రై చేశాను. అండ్ ఇప్పుడైతే మనం బాహుబలి సెట్టింగ్కి వెళ్తున్నాం. బాహుబలి సెట్టింగ్ అంటే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా చాలా అంటే చాలా మంచి ఫౌంటైన్ అనమాట. దాని మీద డిజైన్స్ చూడండి ఎంత బాగుందో. దాని పేరు కూడా ఏదో చెప్పారు, నేను మర్చిపోయాను, బట్ చాలా బాగుంది అది ఫౌంటైన్. ఇక్కడ కూడా ఇది జగ్గు టైప్లో ఉంది చూసారా ఫౌంటైన్, ఇది కూడా చాలా చాలా బాగుంది. కొన్ని చాలా ప్లేసెస్ ఎలా అంటే రామోజీ ఫిలిం సిటీలో మెస్పరైజింగ్గా ఉన్నాయన్నమాట. చూడంగానే వావ్ అనిపించింది. ఇది చంద్రముఖి హౌస్. మేము లోపలికి వెళ్ళే టైం అయిపోయింది యాక్చువల్గా, సో లోపలికి అయితే వెళ్ళలేదు. యాక్చువల్గా మార్నింగ్ వచ్చిన వాళ్ళైతే లోపలికి వెళ్ళేసి అసలు లోపల ఎలా ఉంటుంది చంద్రముఖి హౌస్ అనేది చూపిస్తారు. మామూలుగా హారర్ మూవీస్ తీసేటప్పుడు కూడా ఈ ఇల్లు బాగా యూజ్ చేస్తారు. ఇది ఓన్లీ చంద్రముఖి కాదు, ఈ ఇల్లు చాలా మూవీస్లోనూ ఉంది. పెద్ద విల్లాస్ అవి చూపించినప్పుడు మ్యాక్సిమం ఇదే చూపిస్తారంట. ఇల్లు అయితే మాత్రం లోపలైతే ఎంటీగా ఉంటుంది, ఏమి ఉండదు, జస్ట్ రాజ్మహల్ టైప్లో ఒక లుక్ ఉంటుందంట. మేము లోపలికైతే వెళ్ళలేదు. అండ్ బయట నుంచి చూపించారు ఇది చంద్రముఖి హౌస్ అని చెప్పేసి. అది అయిపోయింది. దాని నెక్స్ట్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాము. వెళ్ళేదారిలో ఈ ప్లేసెస్ అని చెప్పేసి మాకు గైడ్ ఉంటారు కదా, ఆ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటుంది ఇక్కడ అంటే రాజస్థాను అలాంటి వాటికి నార్త్ సైడ్ వెళ్ళేటప్పుడు ఇలాంటివి చూపిస్తారంట. ఈ ఏరియా అంతా చూపిస్తారు. బేసిక్గా నార్త్ సైడ్ లుక్ రావాలి అంటే ఇలా చూపిస్తారంట. నార్త్ సైడ్ ఏంటంటే ఇల్లు కొంచెం ఇలాగే ఉంటాయి అన్నమాట. రాజస్థాను అటువైపు కొంచెం బీహారు అటువైపు కొంచెం ఇట్లా ఉంటాయి అన్నమాట. రాజస్థాన్లో మూవీ షూటింగ్ చేస్తున్నట్లుగా కానీ నార్త్ సైడ్ షూటింగ్ చేస్తున్నట్లుగా అనిపిస్తే ఈ వీధిలో ఈ స్ట్రీట్లో చేస్తారంటే షూటింగ్ అయితే చాలా మూవీస్లో అలాగే ఉంటుంది. అండ్ ఇదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మనకి చూపిస్తారు కదా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా వస్తున్నట్టు హీరోస్ హీరోయిన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నుంచి. సో అదనమాట బయట నుంచి లుక్ అయితే. యాక్చువల్గా మార్నింగ్ వచ్చినట్లయితే మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో లోపలికి వెళ్ళేసి చూడవచ్చు. ఇదైతే ఇప్పుడు మేము ఎంటర్ అయింది సెంట్రల్ జైలు అని చెప్పేసి చాలా మూవీస్లో మనం చూసాం కదా. మామూలుగా జనరల్ యాక్టర్స్ కానీ జైల్లో చిన్న గేట్ నుంచి కిందకి రావటం, లోపలికి రావటం, బయటికి రావడం, లేదంటే పెద్ద పెద్ద హీరోస్ కూడా సెంట్రల్ జైల్లో ఉన్నట్లుగా చూపించడం, ఇవన్నీ చూసాం కదా. సో అదనమాట. అండ్ ఇక్కడైతే ఫైనల్లీ మేము బాహుబలి సెట్టింగ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది ఫైనల్ డెస్టినేషన్ అనమాట ఇక్కడ. సో
మార్నింగ్ టైంలో వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఆ చంద్రముఖి హౌస్ కానీ లేదంటే ఇంకా డిఫరెంట్ ఫారెన్ లొకేషన్స్ ఉన్నాయన్నమాట, ఫారెన్లో చూపించేవి. అవి దగ్గరికి తీసుకెళ్ళి వదిలేసి అక్కడ ఒక 10 minutes టైం ఇచ్చి అదంతా తరువుగా చెక్ చేసి అంటే చూసి ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది. అండ్ అలాగే ఇందాక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూపించాను కదా, అది కూడా. ఇదైతే బాహుబలిలో చూపించిన ఆ కోట సామ్రాజ్యం అనమాట. చూసారు కదా, చాలా చిన్నగా ఆర్కిటెక్ట్ చేశారు. అది మనకి మూవీలో వచ్చేసరికి చాలా పెద్దగా విజువల్ అవుతుంది. అండ్ ఇక్కడైతే ఆ గంట అనమాట, అది ఏమన్నా చెప్పేటప్పుడు గంట కొడతారు కదా, సో అదనమాట. అండ్ ఇక్కడైతే సామ్రాజ్యంలోకి ఎంటర్ అవుతున్నట్లుగా చూపిస్తారు కదా, అదనమాట. లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఏమేమి ఆ సామ్రాజ్యంలో ఉంటాయి అవన్నీ కూడా, ఆ డోలు, ఆ తర్వాత అక్కడ వాళ్ళ జెండాలు అవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నమాట. అండ్ ఇక్కడైతే చాలా పెద్ద ప్లేసే ఉంది అంటే మామూలుగా అందులో మూవీలో చూపించినట్లుగానే చాలా పెద్దగా ఉందన్నమాట. సామ్రాజ్యం చూపిస్తారు కదా, చాలా పెద్ద కోట, చాలా ఎకరాల్లో విస్తీర్ణించింది అన్నట్లుగా అలాగా. అండ్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే చెట్టు ఉంది కదా, రావి చెట్టు టైప్. సో ఆ చెట్టు కింద ఏంటంటే బాహుబలి ప్రభాస్ చిన్నప్పుడు కట్టప్పతో అంటాడు కదా, నాకు కొంచెం ఒక ముద్ద పెట్టు మామ అని చెప్పేసి అన్నం పెట్టామని. సో అదనమాట ఆ ప్లేస్. అది రియల్గా ఎక్స్పీరియన్స్ అవుతుంది నిజంగానే. మూవీ అప్పుడు ఏ సీన్ ఎక్కడ వచ్చింది ఏంటి అని గుర్తొస్తుంది. ఇదేమో కోనేరులో శివలింగం ఆ స్నానం చేసి వస్తానంటారు, సో అదనమాట. ఇంపార్టెంట్వన్నీ ఇంక అట్లా ఉంచేశారు. సో మనం ఏంటంటే ఆ ఫీల్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట, బాహుబలి సెట్టింగ్ అని చెప్పేసి. ఈ చెట్టు కిందే. అండ్ దీని నెక్స్ట్ అయితే ఇంకా బాహుబలి సెట్టింగ్ అంతా చూసేసి మళ్ళీ రిటర్న్ అయిపోవటమే. ఇక్కడ మొత్తం ప్రతి ఒక్కటి ఉంది. దేవసేన, తర్వాత అనుష్కని అక్కడ కట్టలతో చేతికి సంకెళ్ళేసి అక్కడ ఉంచుతారు కదా, సో అదనమాట. ఆ బొమ్మ అదంతా కూడా ఉంది. ఆ చితిలో కాల్చాలి అంటది కదా బలాల్ దేవుణ్ణి, సో అదనమాట. అందరూ ఫొటోస్ దిగుతున్నారు దాంతోపాటు. టైమింగ్స్ అయితే మార్నింగ్ 9 to 10 to నైట్ 7, 8 వరకు ఉండొచ్చు. మేము 6 కల్లా వెళ్ళిపోయాము, ఎందుకంటే మళ్ళీ ట్రాఫిక్ పెరుగుతుంది ఎందుకులే అని చెప్పేసి. ఇంకా యాక్చువల్గా తీసుకునే వాళ్ళు ప్యాకేజ్లో డిన్నర్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు. ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చిన వాళ్ళు, మార్నింగ్ వచ్చిన వాళ్ళు లంచ్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు. సో అదనమాట. డిన్నర్ ఇంక్లూడ్కి వేరే ప్రైస్ ఉంటుంది. ఇంకా బాహుబలి సెట్టింగ్ అంతా కూడా తిరిగిన తర్వాత మేము వెళ్ళాలి అనుకున్న టైం కూడా అయిపోయింది. ఇంక మేము మళ్ళీ బ్యాక్ బస్లో ఎక్కేసి మనల్ని బస్సే పికప్ చేసుకుంటుంది, డ్రాప్ చేస్తుంది కూడా. సో ఇక్కడైతే అమ్మవారి విగ్రహం. ఇప్పుడు ఇదంతా కూడా తిరిగి చూడటానికి మనకి నియర్లీ 1/2 hour అలా పడుతుంది. 1/2 hour తర్వాత ఇంకా మనం డ్రాప్ చేసిన బస్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా రిటర్న్ అవ్వచ్చు అనమాట. ఇదైతే బలాల్ దేవుడు యూజ్ చేసిన యుద్ధంలో వెహికల్ ఉంటుంది కదా, సో అదనమాట. అండ్ ఇక్కడ సింహాసనం, వాళ్ళ రాజ్యం అవుటర్ లుక్, లోపల ఇన్నర్ లుక్ ఎలా ఉంది అదంతా కూడా చూపించారు. చాలా బాగుంది. చాలామంది సింహాసనం మీద కూర్చొని ఫొటోస్ అవి ఇవి దిగుతున్నారనమాట. అండ్ ఫస్ట్ అదే దున్నపోతుతో యుద్ధం ఉంటుంది కదా, సో ఆ ప్లేస్ కూడా. అండ్ ఫైనల్లీ ఇక్కడైతే బాహుబలి థాలీ ఎవరైతే తింటారో వాళ్ళకి మనీ వస్తుంది కదా, సో అదనమాట. బీబీ బాహుబలి థాలీ ఛాలెంజ్. ఇక్కడ ఇది హోటలు. ఇందులో ఏంటంటే మనకి అన్ని టిఫిన్స్, లంచ్ అన్ని అంతా దొరుకుతుంది. ఐస్ క్రీమ్స్ అలాంటివి కూడా దొరుకుతాయి. సో మేమైతే ఏం టచ్ చేయలేదు, ఎందుకంటే మధ్యాహ్నం మేము చెప్పాను కదా కొంచెం లంచ్ అండ్ కాఫీ సరిపోయింది. ఇక్కడైతే ప్రభాస్ది అది విగ్రహం అన్నమాట. రానాది ఏమో ఆ తల వరకు ఉండదు కదా, సో అదంతా పోతుంది.
అండ్ ఇక్కడైతే మళ్ళీ బ్యాక్ టు మేము ఎక్కడైతే పికప్ పాయింట్ ఉందో అక్కడికి డ్రాప్ చేసేసింది బస్సు. అన్ని రైడ్స్ ఉంటాయి, మేమైతే ఏ రైడు ఎక్కలేదు. నాకైతే అదే బాధగా అనిపించింది. రైడ్స్ మాత్రం కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి, చాలా బాగుంటాయి. ఎందుకంటే మనం అంత మనీ పెడుతున్నప్పుడు ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మనం టికెట్ మనీ కాకుండా పే చేసేవి కూడా కొన్ని గేమ్స్ ఉన్నాయన్నమాట. సో అది ఇంకా బాయ్ బాయ్ రామోజీ ఫిలిం సిటీ చెప్పేసాము. మేము గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీదుగా ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట. ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా మెసేజ్ చేయడం మర్చిపోకండి.